మత్తయి సువార్త 2వ అధ్యాయము. రాజైన హేరోదు దినములయందు యూదాదేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేమాయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతులు విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదాయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదాదేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదనిరి. ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి, తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణియు, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత, ఇదిగో, ప్రభుదూత స్వప్నమందు యేసపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదుకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడ్కొని ఐగుప్తు దేశమునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడుండెను. ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరముల వరకు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదనను కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు, వారు లేనందున ఓదార్పు నందనల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత, ఇదిగో, ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుండువారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కాలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరిచి, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను.